స్టార్ 4 టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెంగాని శ్రీనివాస్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ప్రతి వ్యక్తికి నేను తెలుసు, మంచికి చెడుకు ప్రజలతో కలిసి ముందుండే వ్యక్తిని నేను. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యమని తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిపించాలని, తనకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని వార్డు ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. మెంగాని శ్రీనివాసును సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9th వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సుల్తానాబాద్లోని 9th వార్డుకు సంబంధించిన మంచి చెడు ప్రజల సంతోషాలను నేను ప్రతి వ్యక్తి నాకు తెలుసు కాబట్టి, ప్రతి ఓటర్ నాకు తెలుసు కాబట్టి, ప్రతి ఇంటి నుంచి వెళ్ళి నా పేరు అందరికి దర్దాపు అందరికి తెలుసు కాబట్టి, అట్లా గొట్టమల్ల ఆధ్వర్యంలో ఇంతకుముందు కౌన్సిలర్ అప్పుడైనా కానీ, ఎంపీటీస్ అప్పుడైనా కానీ ఆయనకు సహకరించి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించినాం, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించినాం. ఇప్పుడు ఆయన తదనంతరం సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 9th వార్డు అధ్యక్షుని చేసిండ్రు విజయన్న గారు. ఆయన ఆధ్వర్యంలో విజయన్నకు 9th వార్డు నుంచి వెళ్ళి భారీ మెజార్టీ ఇప్పించినాం. ఆ ప్రకారంగా సుల్తానాబాద్లోని ఈ 9th వార్డు నుంచి వెళ్ళి రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ మేము ప్రతి పనికి ముందుంటూ పని చేసుకుంటూ నిధులను కానీ సమకూర్చుకుంటూ వారికి ప్రజలకు తోడ్పాటుకు వండుకుంటూ ఇటు హాస్పిటల్ విషయంలో కానీ,